అందరికీ మరణాత. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమున మీ అందరికీ శుభములు. ఈరోజు దేవుని వాగ్దానము. నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 7వ వచనము. For the Lord your God is bringing you into a good land. Deuteronomy chapter 8 verse 8. ఈ రోజుకు గాను మహిమ కలిగిన మన ప్రభువు మనకు అనుగ్రహించిన వాక్య భాగంను బట్టి మనము ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మనల్ని మంచి స్థానంలో ఉంచబోతున్నాడు. అభివృద్ధి చెందేవారిగా, సురక్షితముగా ఉండేవారిగా, బలహీనతలు లేనివారిగా, ముఖ్యంగా ఆయన యొక్క నామానికి మహిమకరంగా ఉండేలా దేవుడు మనల్ని ప్రవేశపెట్టబోతున్నాడండి. ఈ రోజున నీవు ఫలించని వ్యక్తిగా ఉన్నావేమో, ఎటువంటి అభివృద్ధి కానీ, ఎటువంటి క్షేమకరమైన పరిస్థితి కానీ నీకు లేదేమో, బలహీనతతోనే జీవితాంతము ఉండాలని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుడు నీ పరిస్థితిని మార్చబోతున్నారు. యేసయ్య నీకు అనుకూలమైన క్షేమకరమైన స్థలములు నిన్ను నిలవబెట్టబోతున్నాడు. ఇశ్రాయేలీలతో దేవుడు చేస్తున్న వాగ్దానము, ఈరోజు లేఖన భాగము, నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టబోచున్నాడు. అది నీటి వాగులను, లోయల్లోను నుండియు, కొండల నుండియు పారు ఊటలను, అగాధ జలములను అది కలిగి ఉన్న దేశము. అది గోధుమలు, యావలు, ద్రాక్ష చెట్లు, అంజూర చెట్లు, దానిమ్మ పండ్లను గల దేశము. ఒలీవ నూనెయు తేనెయు కలిగిన దేశము. కరువు అనుకోకుండా నీవు ఆహారము తిను దేశము. అందులో నీకు ఏ లోటు ఏ లోపము ఉండదు. ప్రవేశింపబోవు మంచి దేశము గురించి దేవుడు వారికి చెబుతున్నాడండి. వారు అంతవరకు దాదాపు 40 years అరణ్యము ద్వారా నడుచుకుంటూ వచ్చారు. వారు ఎన్నో కష్టాలు పడ్డారు. శ్రమలు వారికి ఎదురైనవి. వారు పడిన ప్రయాసకి గాను దేవుడు వారిని మంచి ప్రదేశంలో నిలబెట్టబోతున్నాడు. ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఎవరైనా గొప్పవారు అయ్యారంటే, ఈరోజు ఒక మంచి స్థానంలో నిలబడ్డారంటే అది ఊరికనే రాలేదండి. అది ఒకరోజు రాత్రికి రాత్రి జరిగింది కాదు. ఎన్నో సమస్యలు, ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు భరించి సహించి ఈ రోజున వారు గొప్ప స్థానంలో ఉండగలిగినారు. అయితే దేవుడు తోడు లేకుండా, ఆయన సహాయము లేకుండా ఆయన ఎంత కష్టపడ్డా ఉపయోగం ఉండదు. మన దేవుడు మనతో పాటు మన కష్టాల్లో కూడా ఉంటాడు. మన బాధల నుండి మనల్ని విడిపించుటకు ఆయన మనతోనే ఉంటాడు. వాక్యంలో వ్రాయబడి ఉన్నది, ఆహారము వల్లనే కాక యెహోవా సెలవిచ్చు ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురు. మీకు తెలియచేయుటకు ఆయన నిన్ను నీకు ఆకలి కలుగచేసి, నీవే గాని నీ పితరులు గాని ఎన్నడూ ఎరుగని మన్నాతో నిన్ను పోషించును. ఈ 40 years నీవు వేసుకున్న బట్టలు పాతపడలేదు. ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు ప్రయాణించారు. అయితే వారికి దేవుడు ఏ లోటు చేయలేదు. పేరుకు అరణ్య ప్రయాణమే అయినప్పటికీ దేవుడు వారితో పాటు నడవడం వల్ల వారికి ఏ లోటు కూడా తెలియకుండా పోయింది. మన్నాతో వారు పోషించబడ్డారు. వారి ధరించుకున్న వస్త్రములు కనీసం పాతగా అయిపోలేదు. ఆ విధంగా దేవుడు వారిని క్షేమంగా, వారిని అభివృద్ధి చెందేవారుగా, సంతోషంగా జీవించే ప్రాంతానికి వారిని నడిపించారు. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మిమ్మల్ని కూడా ఖచ్చితంగా మంచి స్థలానికి నడిపిస్తాడు. అందులో సందేహం లేదు. కానీ నీ యొక్క మార్గంలో ఎదురవుతున్నటువంటి శ్రమలను చూసి, బలహీనతలను చూసి, అవమానాలను చూసి మీరు వెనుతిరిగే వారిగా ఉండకూడదు. నీవు మంచి స్థానంలో ఉండాలంటే ఈరోజు నీవు ఎదుర్కొంటున్న వాటిని చూసి భయపడకూడదు. ఎందుకంటే ఆ సమస్యను నీవు ఒక్కదానివే ఎదుర్కోవడం లేదు. నీతో పాటు నీవు నమ్మిన యేసయ్య కూడా ఉన్నారండి. పగలు మేఘస్తంభముగాను, రాత్రి అగ్నిస్తంభముగాను ఇశ్రాయేలీలు ఏ విధంగా వారి మార్గంలో కాపాడారో అదే విధంగా నిన్నును కాపాడుతారు. ఆకాశం నుండి మన్నాను కురిపించి
ఏ విధంగా అయితే ఆయన వారి ఆకలిని తీర్చారో అదే విధంగా నీకున్నటువంటి భారాన్ని ఆయన తీరుస్తాడు. మనిషి కేవలం రొట్టె వలన మాత్రమే జీవించడు, కానీ దేవుడి నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడని వాక్యం సెలవిస్తోంది. ఈ రోజున నీకు తింటున్న ఆహారము, నీవు ధరిస్తున్న బట్టలు, నీవు ఉంటున్న ఆశ్రయము నిన్ను రక్షింపకపోవచ్చు, వాడకపోవచ్చు, కానీ నీవు నమ్ముకున్న నీ దేవుడు మాత్రం మాట ప్రతి అవసరతను తీరుస్తుంది, నిన్ను రక్షిస్తుంది. నీ కన్నీటి సంద్రములో నుండి బయటకు రావాలని నీవు ఆశపడితే, నీ శ్రమలలో నుండి ఆనందమైన ప్రదేశములలోనికి నీవు రావాలంటే, నీ హృదయంలో ఆలోచన ఉంటే నీవు దేవుని మార్గంలో నడవాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు 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 అని నిత్యము పరమదూతలు చెప్పబడుచున్న మా మంచి ప్రియ పరలోక ప్రభా, మీకు స్తోత్రములు తండ్రి. యేసయ్య, ఈ యొక్క దినమున ప్రభా తండ్రి, ఈ యొక్క వారంలో ఆఖరి దినమున మేము తండ్రి మీ యొక్క సన్నిధికి చేరి ఉన్నాము. యేసయ్య, మీ యొక్క ప్రార్థన నా ప్రభా తండ్రి, యేసయ్య, మీరు తండ్రికి చేసే ప్రతి ప్రార్థన నా ప్రభా తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని వేడుకొంచున్నాము. అవును తండ్రి ప్రభా, మరి ఇశ్రాయేలీలకి ఏ విధంగా అయితే ప్రభా మన్నాతో నా ప్రభా వారు యేసయ్య భుజింపబడ్డారు తండ్రి. యేసయ్య, మీరు రక్షణ కవచముగా నా ప్రభా ఉండి వారి మార్గంలో నా ప్రభ సరళం చేసి ఉన్నారు తండ్రి. అదేవిధంగా ప్రభా మేము కూడా తండ్రి ఈరోజు చెప్పిన వాగ్దానము మా జీవితంలో నెరవేర్చమని బతిమలాడుకుంటున్నాం ప్రభు. ఈరోజంతా మా ముందు నడిపించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.